అంటే మీరు అన్నారు నాకు సినిమా ఫ్లాప్ అయ్యేది తెలుస్తుందని. మరి తెలిసినప్పుడు దాన్ని సరిదిద్దడానికి ఎందుకు ప్రయత్నాలు చేయరు మీరు? అంటే మనం మనస్ఫూర్తిగా చేస్తాం సార్. ఇప్పుడు లైఫ్ స్టైల్ వద్దు సార్. లైఫ్ స్టైల్ సినిమా ఆ అమ్మాయికి అడ్వాన్స్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు చాలా అందంగా ఉంది మీనాక్షి దీక్షిత్. కరెక్ట్గా 3 నెలలు అడ్వాన్స్ ఇచ్చి వచ్చిన తర్వాత కరెక్ట్గా షూటింగ్ రోజుకి అమ్మాయి ఎంటర్ అయింది. నేను షాక్ అయ్యా. అసలు పుల్లలాగా అయిపోయిందండి. ఇదేంటి ఇలా అయిందంటే మోడలింగ్ కాంపిటీషన్స్కి బాగా ప్రిపేర్ అయ్యాను సార్, దానివల్ల కొంచెం హెల్త్ దెబ్బతింది, ఇది షెడ్యూల్ మీరు ఇచ్చారు, ఈ షెడ్యూల్కి వచ్చేసాను అంది. ఏం చేస్తాం? షెడ్యూల్ ఎక్కడ? మేము బాపట్ల కాలేజీలో ప్లాన్ చేసుకున్నాం, ఇంజనీరింగ్ కాలేజీలో 20 రోజులు షెడ్యూల్ ప్లాన్ చేసుకుని అందరినీ బుక్ చేసుకున్న తర్వాత అమ్మాయి అలా కనిపించింది. ఇంకా ఆ అమ్మాయి పెద్ద మైనస్ అని చెప్పి నాకు ఆటోమేటిక్గా అర్థమైపోయింది. అలాగే బ్యాంకాక్లో ఒక షెడ్యూల్ వేసి 15 రోజులు షూటింగ్ చేసి మొత్తం పక్కన పడేసేసి మళ్ళీ రెండోసారి బ్యాంకాక్ వెళ్ళాం. అప్పుడు కూడా హెల్ప్ అవ్వాలి. మార్చొచ్చుకో అప్పుడు. అంటే మార్చే అంత కెపాసిటీ మాకు లేదండి అప్పట్లో లేదు. ఇంకా ఆల్రెడీ కమిట్ అయిన సీన్స్ ఉంటాయి కదా, ఆ సీన్స్ 60%లో 40% ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని సరే ఈఎంఐ బాగా వచ్చింది. సెకండ్ షెడ్యూల్లో కొంచెం బాగుంది. అయితే ఆ వేరియేషన్స్ సీన్ బై సీన్ కనపడ్డాయి. హీరోయిన్ బ్యాడ్ అన్నారు. సో ఆ కాన్సెప్ట్ కూడా మంచి కాన్సెప్ట్ అండి. 4 స్నేహితులు ఒకే చోట ఒకే మాటతో నిలబడేవాళ్ళు, ఒకే విల్లాలు ఒకే చోట నిర్మించుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా. తమిళ్లో అది మంచి సక్సెస్ కూడా అయింది. 5 స్టార్ అని సక్సెస్ అయింది. సరే కొన్ని మనం చేయగలిగింది ఏం లేదు. ఇప్పుడు మీరు అన్నారు రీమేక్ చేయటం కష్టమే, దాంట్లో ఎక్కువ. ఇప్పుడు మీరు చేసిన సినిమాలు ఆల్మోస్ట్ 18-19 సినిమాలు చేశారు. అందులో హాఫ్ ఆఫ్ ది పిక్చర్స్ రీమేక్స్లో మేజర్ హిట్స్ ఉన్నాయి, బట్ కొన్ని ఫ్లాపులు కూడా ఉన్నాయి. రీమేక్స్లో కూడా కొన్ని డిజాస్టర్స్ తీసుకునే చేసాం. తుళ్ళి తిరింద కాలం అని తమిళ్లో అసలు ఒక్కరోజు కూడా ఆడలా. ఆ కాన్సెప్ట్ పోకూరు బాబురావు గారికి నచ్చి దాని రైట్స్ తీసుకుని, శివ ఇది బాగుంది మనం చేద్దామంటే, బాబురావు గారి మీద నాకు పూర్తి నమ్మకం. ఎందుకంటే తను రైట్ డెసిషన్స్ కరెక్ట్గా ఉంటుంది, దాని మీద ఎంతో కష్టపడతాడు. డైరెక్టర్ కంటే ఆయన ఎక్కువ కష్టపడతాడు. సో చేద్దాం సార్ అంటే ఒక టీజింగ్ డ్రామా. ఫస్ట్ హాఫ్ అంతా కుర్రాళ్ళు ఒక అమ్మాయి వెంట పట్టడం, వేధించడం. సెకండ్ హాఫ్లో వాళ్ళు మంచి ప్రయోజకులుగా ఆ అమ్మాయి ద్వారానే తీర్చిదిద్దపడతారు. తీరా చూస్తే ఆ అమ్మాయికి ఒక అద్భుతమైన ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అందులో ప్రకాష్ రాజు, సాయి కుమార్. ఎందుకంటే ఏం కావాలండి, మీనా లాంటి. అప్పుడు యాక్చువల్గా మీనా కాదు, ఒరిజినల్గా నా ఛాయిస్ వచ్చేసి భూమిక. ఎందుకంటే 4 హీరోలు వెంటబడి అల్లరి చేయటం, అప్పటికే మీనా పెద్ద క్యారెక్టర్స్ చేసేసింది. నేను భూమికని చేద్దాం సార్ అని బాంబే కూడా వెళ్ళాం. బాంబే వెళ్ళాము, భూమిక యాక్సెప్ట్ చేసింది. అక్కడే రత్నం వచ్చి కూర్చున్నారు, ఏఎం రత్నం గారు కూర్చున్నారు. ఎందుకు వచ్చారు బాబురావు గారు అంటే, ఇట్లా భూమిక కోసం వచ్చాను. కరెక్ట్గా రత్నం గారు అమ్మాయిని బుక్ చేశారు పవన్ కళ్యాణ్ పక్కన. స్టిల్ అమ్మాయి చేస్తాననే ఉంది ఈ పిక్చర్ కూడా. తర్వాత ప్లేస్మెంట్ మారిపోయింది. ఎందుకంటే అమ్మాయి డిలే చేయటం, మీనాని ఫిక్స్ చేసుకుంటూ. మీనా చాలా బాగుంది అప్పుడు. అంటే బాగా మనిషి, బాగా పర్సనాలిటీ బాగా తగ్గి చాలా ఉంది. ఓకే బాగుంటుందిలే, ఎందుకంటే ఫ్యామిలీ డ్రామా విత్ యూత్ అప్పీల్ కాబట్టి బాగుంది అనుకున్నాం. సో అమ్మాయి పాత్రకి ఆవిడ పరిపూర్ణ న్యాయం చేసింది. ముఖ్యంగా ఇంటర్వెల్ సీను, క్లైమాక్స్ సీను చాలా బాగా చేసింది మీనా.